వెల్కమ్ టు స్టాండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం అనుకుంటున్నా. సో ఇంటర్నెట్ కల్చర్. మామూలుగా ఇంటర్నెట్ కల్చర్ అనేది 1995లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. సో ఆ టైం నుండి అనుకుంటా ఇంటర్నెట్ అనేది మామూలుగా కంప్యూటర్స్లో వాడేటోళ్ళు ఆ టైంలో. ఆ తర్వాత 10 yearsకి ఏమైంది, ఇంటర్నెట్ వాల్యూ ఇంకా పెరిగింది. మోడర్న్ కంప్యూటర్స్ వచ్చినాయి. ఆ తర్వాత చిన్న చిన్న పీడిఎఫ్లు అలాంటివి చేసేటోళ్ళు, డాక్యుమెంట్స్ అలాంటివి. ఆ తర్వాత ఇంకో 10 yearsకి ఏమైంది, ఫోన్లు వచ్చినాయి మనందరి లైఫ్లోకి. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి 2010 ఆ టైంలో. సో అప్పుడు కూడా బాగా ఎక్కువ ఏంటంటే ఇంటర్నెట్ ఎక్కువ వాడేటోళ్ళు కాదు. మామూలుగా ఫొటోస్ షేర్ చేసుకోవడం, చిన్న చిన్న పీడిఎఫ్లు, ఎంఎంఎస్లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఇంకా రాలేదు ఆ టైంకి. సో ఆ తర్వాత ఇంకో 10 yearsకి మన దగ్గర 3G వచ్చేసింది. 3G 4G ఇంకా రాలేదు, 3G వచ్చింది. ఆ టైంలో కూడా ఇంటర్నెట్ బాగా వాడేటోళ్ళు. ఇప్పుడు 3G వచ్చేసినప్పటి నుంచి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం బాగా ఎక్కువైంది. యూట్యూబ్స్ ఆ టైంలో ఎలా ఉండేదంటే, యూట్యూబ్ ప్లాట్ఫాము ఆర్టిస్టులు, మరి లేకపోతే వేరే దేశాల్లో వ్లాగ్స్ చేసేటోళ్ళు, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్, షార్ట్ ఫిలిమ్స్, మళ్ళీ ఫిలిం టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్. బేసిక్గా ఎలా ఉండేదంటే అప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫాము ఒక ప్యూర్ ఆర్ట్ గ్యాలరీలా ఉండేది. మామూలుగా ఆర్ట్ గ్యాలరీ అంటే తెలుసు కదా, అక్కడ డిఫరెంట్ టైప్ పెయింటింగ్స్ ఉంటాయి, సాంగ్స్, అలాగే ఒక మ్యూజియంలా ఉండేది యూట్యూబ్ ఒకప్పుడు. ఆ తర్వాత ఇంకో 5 yearsకి జియో వచ్చింది మనందరి ఫోన్లకి, 4G. జియో 4G రాగానే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కూడా వచ్చేసింది. యాక్సెస్ ఇంటర్నెట్ ఈజీగా దొరికింది చాలామందికి. నాకు కూడా దొరికింది. నేను కూడా ఆ టైంలో జియో ఫోన్ బాగా వాడినా. సో నేను ఆ టైంలో జియో ఫోన్ ఎక్కువ వాడే టైంలో ఏం చేసేటోనంటే, నాకు టెంపుల్ రన్ గేమ్ అంటే ఇష్టం. నా దగ్గర అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, టెంపుల్ రన్ గేమ్ అంటే ఇష్టం. మామూలుగా మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే జియో ఫోన్లో టెంపుల్ రన్ గేమ్ ఎట్లా ఆడాలని కొన్ని వీడియోలు ఉంటాయి. నేను అప్పట్లో తెగ చూసేటోను నా వీడియోస్. టెంపుల్ రన్ జియో ఫోన్లో ఎట్లా ఆడాలి, డిఫరెంట్ గేమ్స్ చూసి ఆడిన జియో ఫోన్లో. నాకు ఆ టైంలో 2015-16 ఆ టైంలో. సో స్మార్ట్ ఫోన్ కొనాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఆ టైంలో. సో ఆ తర్వాత ఇంకో 2-3 yearsకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక మీకు తెలుసు, లాక్డౌను, ఎవరు బయటికి వెళ్ళలేదు చాలామంది. ఆ టైంలో యూట్యూబ్ ఒక రకంగా ఫేమస్ అయిపోయింది. ఏది, బాత్రూమ్ టూర్లకి, ఫ్రిడ్జ్ టూర్లకి, గేమింగ్ వీడియోస్కి, అట్లానే చెత్త కంటెంట్ అంతా పోస్ట్ చేసుడికి. ఇంకా మొత్తం టిక్టాక్ కూడా బ్యాన్ అయింది కదా ఆ టైంలో. సో చెత్త కంటెంట్ అంతా యూట్యూబ్లో వీడియోలాగా పెట్టేశారు. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, ఆర్ట్ గ్యాలరీలాగా ఉండే యూట్యూబ్ అంతా ఎట్లయిపోయిందంటే వైరల్ టిక్టాక్ వీడియోలు షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. సో ఆ టైంలో నుండి ఇంటర్నెట్ ఎంత వాడడం స్టార్ట్ చేశారంటే, ఆ తర్వాత కరోనా వచ్చేసిన తర్వాత మామూలుగా మనం ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో మార్నింగ్ 6కి లేవగానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తాం. ఆ తర్వాత బోర్ కొడితే యూట్యూబ్లోకి వచ్చి ఏవో క్రింజ్ కంటెంట్, షార్ట్స్, మనకు ఇన్స్టెంట్ కంటెంట్ కావాలి కదా, మామూలుగా ఇన్స్టెంట్ కంటెంట్ చూసుడు స్టార్ట్ చేసినాం. సో ఆ టైంలో, ఇప్పుడు ఆ టైం నుండి ఈ టైంకి చాలా చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్, ఆర్ట్ గ్యాలరీ అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఫేక్ రివ్యూస్, రోత కంటెంట్. ఒక సినిమా వచ్చింది, పెద్ద హీరో సినిమా, ఫేమస్ సెలబ్రిటీది అంటే చాలు, దాని మీద ఫేక్ రూమర్స్, ఫేక్ కంటెంట్, ఏదో ఫేక్గా రిలీజ్ అయిందని చెప్పేసి పెట్టేయడం. వాళ్ళే యూనివర్స్, ఫ్రాంచైజ్ అని చెప్పేసి డిఫరెంట్ స్టోరీలని కలిపేసి మిక్సీలో వేసి, ముఖ్యంగా కొన్ని ఫేక్ రివ్యూ ఛానల్స్ ఉంటాయి. ఆడ అసలు ఏం పోస్ట్ చేస్తాడో తెలియదు కానీ రోజుకో 4 వీడియోలు వస్తాయి అదే ఛానల్ నుండి. మళ్ళీ వానికి 6-7 లక్షల సబ్స్క్రైబర్సు, మిలియన్స్లో వ్యూస్. అవేంది ఈ సోది వీడియోలకి మ్యాక్సిమం సోది కంటెంటే ఉంటుంది ఆ వీడియోస్లో. హీరోయిన్ చున్నీ వేసుకోలేదు, హీరోయిన్ చున్నీ గాల్లో ఎగిరింది,
ఇది ఈ ఫ్రాంచైజ్కి, పుష్పకి RRRకి కనెక్షన్ ఉంది, బాహుబలి 3 సెట్లో ఉన్నారు, ప్రభాస్కి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఇలాంటి ఫేక్ కంటెంటే చెప్తూ ఉంటాడు. మ్యాక్సిమం కొన్ని ఛానల్స్ అట్లనే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని ఛానల్స్ రివ్యూస్ పోస్ట్ చేసే ఛానల్స్, కొన్ని రివ్యూస్ ఏమో రీజనబుల్గా ఉంటాయి, కొన్ని రివ్యూస్ అసలు ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియదు. నేను డబ్బులు పెట్టేసిన సినిమా చూసిన, సినిమా నచ్చింది నచ్చలేదు, అది మన ఒపీనియన్, మన రివ్యూ. కొంతమంది అట్లా కాదు, 4 రివ్యూలు చూస్తారు, అందులో 2-3 పాయింట్లు పట్టుకుంటారు. అంటే వాళ్ళకి సినిమా ఉందా పోయిందా అవసరం లేదు, చూసినామన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. ఏవో 4 కొన్ని రివ్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, టాప్ రివ్యూ ఛానల్స్, వీటిలో కంటెంట్ చూసినామా, 4 పాయింట్లు పట్టుకున్నామా, అదే తిరిగేసి చెప్పేసినామా, అదే రివ్యూ అయిపోయింది. ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో మామూలుగా ఇప్పుడు ఈ 2 బ్యాచ్ల వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మహా అయితే కొంచెం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, కొన్ని మూవీస్కి బ్యాడ్ టాక్ నడుస్తుంది, కానీ మ్యాక్సిమం మూవీస్ బాగుంటే హిట్ అయిపోతాయి. కానీ ఈ 2 బ్యాచ్లు కాకుండా ఇంకో బ్యాచ్ ఉంటుంది. అసలు ఏం పోస్ట్ చేస్తున్నారు, ఎందుకు పోస్ట్ చేస్తున్నారో తెలియని బ్యాచ్. మామూలుగా షుగర్ డాడీసు, కామాంధులు అని ఉంటారు మన తెలుగులో, కామాంధులు అనే బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ యూట్యూబ్లోకి వస్తే ఎట్లుంటుందో అలాంటి కొన్ని ఛానల్స్ ఉంటాయి. వీళ్ళు ఏం పోస్టులు పెడతారు తెలుసా, హీరోయిన్ ఫొటోసు, మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళ ఫొటోసు ఇవే పోస్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాటి కింద క్యాప్షన్స్, ఎంత చెత్త క్యాప్షన్స్ పెడతారంటే వాళ్ళు, ఆ క్యాప్షన్ చదివే వాళ్ళు ఎట్లుంటారంటే సేమ్ క్యాప్షన్స్ చదివితేనే అనిపిస్తుంది చిరాగ్గా. సో నేను ఆ క్యాప్షన్స్ చెప్పలేను. సో అలాంటి చిరాకైన క్యాప్షన్స్, వేరే వాళ్ళ రెప్యుటేషన్ని తగ్గించే, వేరే వాళ్ళ గురించి ఫేక్ని స్ప్రెడ్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసే ఇంకా కొంతమంది ఉంటారు ఇంటర్నెట్లో, జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళు. మన టాలీవుడ్లో ఉండే చెత్త జర్నలిస్టులు ఇంకా వేరే ఇండస్ట్రీలో నాకు కనిపించరు. ఫస్ట్ ప్లేస్లో వస్తారు, వరస్ట్ జర్నలిజంలో మన టాలీవుడ్లోనే ఫస్ట్ ర్యాంక్ వస్తారు తీస్తే. అంత చెత్త బ్యాచ్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యం. సినిమాలు తీస్తాడు సరిగ్గా రాదు వాళ్ళకి, పోనీ వాళ్ళకు సినిమా నాలెడ్జ్ ఏమైనా ఉందంటే అది కూడా ఉండదు, బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఒకడేమో వచ్చి హీరోయిన్ పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టారా అంటాడు, ఇంకొకడేమో వచ్చి నీ స్టేటస్ ఏంటి అని అడుగుతాడు, ఇంకొకడు వచ్చి ఇంకేదో, అంటే సినిమాకి సంబంధం లేని క్వశ్చన్స్, వేరే వాళ్ళని తక్కువ చేసే క్వశ్చన్లు అడిగే బ్యాచ్ ఇంకా కొంతమంది ఉంటారు, జర్నలిస్ట్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు చెప్పేదానికి రాసేదానికి వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ రెప్యుటేషన్ తగ్గకుండా చూసుకునే బ్యాచ్ వీళ్ళంతా. అదే వేరే ఎవరైనా సరే వాళ్ళ గురించి మాట్లాడారు అనుకో, వీళ్ళు నా గురించి ఇలా ఎందుకు చెప్తున్నావు అని రిటర్న్లో క్వశ్చన్ చేసే బ్యాచ్. అదే వేరే వాళ్ళ గురించి అయితే పచ్చి ఇక నీ స్టేటస్ ఎంత అనే రేంజ్లో మాట్లాడే బ్యాచ్. వాళ్ళ గురించి వచ్చేసరికి మాత్రం అని ఇలా, అంటే వాళ్ళ రెప్యుటేషన్ తగ్గించుకోకుండా వేరే వాళ్ళ రెప్యుటేషన్ మీద దెబ్బేసే బ్యాచ్ ఉంటారు వీళ్ళు. అండ్ ఇంటర్నెట్లో ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు దాకా నేను జర్నలిస్టులు నెటిజన్లు అని చెప్పినా కదా, సో వాళ్ళ వీడియోల కింద కామెంట్ పెట్టే చెత్త బ్యాచ్. ఇంకా వీళ్ళు వాళ్ళే దారుణం అనుకుంటే వాళ్ళ వీడియోల కింద వీళ్ళు కరెక్ట్ చెప్పావన్నా, 100% నువ్వే తోపు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళు చేసే చెత్త పనిని, వాళ్ళు మాట్లాడే తప్పుడు మాటల్ని ఎంకరేజ్ చేసే బ్యాచ్ వీళ్ళు. కామెంట్ బాక్సుల్లోనే ఉంటారు. మామూలుగా వీళ్ళకు తెలివి లేదా అంటే తెలివైన వాళ్ళే వీళ్ళు కూడా. మామూలుగా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ 100% సగం మంది చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉంటారు. కానీ వీళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ కావాలి వీళ్ళకి. మామూలుగా ఎవరైనా మాట్లాడుకున్నా అందరిలాగా డిసిప్లిన్గా మాట్లాడుకుంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళకి ఎలాంటి కంటెంట్ కావాలంటే ఒకళ్ళ మీద వాడి కొట్టుకునే బ్యాచ్, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడే బ్యాచ్, వీళ్ళు గొడవ పడుకుంటే ఎంజాయ్ చేసే బ్యాచ్ అంట వీళ్ళనే కామెంట్స్ పెట్టి
రెచ్చగొడుతూ ఉంటారు. ఆ బ్యాచ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ విషయానికి వచ్చేస్తే సేమ్ ఇదే కంటెంట్ ఇక్కడ 16:9 రేషియోలు ఉంటుంది కదా యూట్యూబ్లో, ఫుల్ లెంత్ ఫుల్ వీడియో లాగా. ఇక్కడ సగం వీడియో వచ్చేస్తుంది. మామూలుగా ఫోను టిక్టాక్ వీడియో షార్ట్స్ లాగా రీల్స్ లాగా వస్తుంది కదా, సేమ్ అదే బ్యాచ్, అదే కామెంట్లు పెట్టే బ్యాచ్, అదే తప్పుగా మాట్లాడే వీడియో జర్నలిస్టులు, అవే చెత్త ఇంటర్వ్యూలు, సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ ఫోన్ రేషియో మారింది, టైం మారింది అంతే. ఇదే ఇట్లా స్క్రోల్ చేయడం, ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టడం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఇంకో 4 గొడవలు, ఇంకో 4 ఫేక్ కాంట్రవర్సీలు. మామూలుగా యూట్యూబ్లో కాంట్రవర్సీలు ఎట్లుండే అంటే, ఒకడు వస్తాడు నువ్వు చేసిన తప్పురా అని చెప్తాడు లీగల్గా కరెక్ట్గా, నువ్వేంద్రా నాకు చెప్పేదని ఇంకొకడు వస్తాడు, అంటే వీని గురించి చెప్పాడు కదా. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే కామెంట్ బాక్స్లలో ఒక బ్యాచ్ దిగుతుంది. ఏంది, కొంతమంది వీనికి సపోర్ట్ చేస్తారు, కొంతమంది వీనికి సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా వీళ్ళిద్దరు కొట్టుకోవాలా, ఆడు కామెంట్లు పట్టేటోడు హ్యాపీగా ఆ వీడియో చూసుకుంటూ కూర్చోవాలా. సో వాడి పని అదే. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరు కొట్టుకునేటోళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళిద్దరికి వీడియోస్కి బాగానే రీచ్ వస్తుంది, మంచిగా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారు, కొత్తగా ఫాలోవర్స్ వస్తారు. 4 రోజులు కొట్టుకున్న తర్వాత బాగా రీచ్, బాగా డబ్బులు వచ్చిన తర్వాత హమ్ బాయ్ బాయ్ అని చెప్పి చేయగలుపుకొని వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. బుక్ అయ్యేది ఎవరు? కొత్తగా వచ్చిన ఫాలోవర్సు. కాంట్రవర్సీ గురించి కొంతమంది వీడియోలు చేస్తారు కదా వాళ్ళు. ఈ కామెంట్లు ఇన్ని రోజులు పెట్టరు కదా ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే ఇంట్లో ఖాళీగా ఉండి 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 బోర్ కొట్టి ఏదో కాంట్రవర్సీ చూడాలని కామెంట్లు పెట్టి చెడగొట్టే బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళు. అండ్ ఇంకోటి యూట్యూబ్, ట్విట్టరు ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఫ్యాన్ వార్లు చేసే బ్యాచ్, TFI ఫ్యాన్ వార్స్ బ్యాచ్ అని ఉంటుంది. మామూలుగా మా TFIలో అందరు హీరోలు వాళ్ళ గురించి వాళ్ళు మేమంతా ఈక్వల్, మేమంతా ఒకేలాగా ఉంటాం, ఒకరితో ఒకరు కలిసి ఉంటామని అనుకునే బ్యాచ్. అంటే హీరోస్ అందరూ ఒకటే అని చెప్పుకుంటారు, కానీ ఫ్యాన్స్ ఎట్లుంటారు, మా హీరోనే గొప్ప, మన ఈ క్యాస్ట్ కాబట్టి నువ్వు ఈ హీరోకి సపోర్ట్ చేస్తున్నావు, ఆ క్యాస్ట్ కాబట్టి ఆ హీరోకి సపోర్ట్ చేయాలి. సో ఇలాంటి పోస్టులు కూడా కాదు, అసలు వాళ్ళు ఎడిట్ చేస్తారు, ఫోటోలు మార్ఫ్ చేస్తారు హీరోస్వి, చెప్పలేము అవి, అంత దరిద్రంగా ఉంటాయి. ఫోటోల్ని మార్ఫ్ చేసి బూతులు పెట్టి ఒక హీరో రెప్యుటేషన్ని ఎంత పాడు చేయొచ్చో అంత పాడు చేసే ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి ట్విట్టర్లో. ఇంకా ట్విట్టర్లో వచ్చే కామెంట్స్ మామూలుగా మార్ఫ్ చేసిన ఫోటోలే దరిద్రంగా ఉంటాయంటే, వాటి కింద వచ్చే కామెంట్స్ ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంతకన్నా దారుణంగా ఇంకేముండే. ఒకడేమో క్యాస్ట్, రిలీజియన్ బేస్డ్గా ఏవో మాట్లాడతాడు, ఇంకొకడేమో నీది ఈ క్యాస్ట్, నువ్వు ఈ హీరోకే సపోర్ట్ చేస్తున్నావు, నీది ఆ క్యాస్ట్, ఆ హీరోకే సపోర్ట్ చేస్తున్నావు. సో మామూలుగా మనకు హీరోలు అంటే వాళ్ళు క్యాస్ట్లు బేస్డ్గా విడదీసి వాళ్ళు ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటారు. సో అదేందో నాకు అర్థం కాదు. ఒక హీరో తన లైఫ్లో ఎన్నో రోజులు ఎన్నో సినిమాలు తీసి కష్టపడి ఒక రెప్యుటేషన్ తెచ్చుకొని, సో ఇదంతా వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాన్స్ నువ్వు ఈ పర్టికులర్ క్యాస్ట్ కాబట్టి నీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పేసి డివైడ్ చేస్తూ ఉంటారు. ఇదొక బ్యాచ్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఖాళీ కూర్చోండి బోర్ కొట్టి ట్విట్టర్లో ఏదో చెత్త కామెంట్ పెడితే, వాడేదో కామెంట్ పెడితే టైం పాస్ అవుతుంది కదా. అంటే ఒక గంట సేపు నువ్వు తిట్టుకుంటే, ఒక గంట సేపు నేను తిట్టుకుంటే, ఇలాంటి పనిమాలిన బ్యాచ్ అంతా చూసి మనం ఏమనుకుంటాం, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఇట్లనే ఫ్యాన్స్ కొట్టుకుంటారు, సో హీరోలు కూడా అంతే ఉంటారేమో అని మనం అనుకోవాలి. సో ఇలాంటి డెసిషన్సే తీసుకుంటారు. అండ్ ఇంకో కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఏదైనా గొడవైనా సరే ఫ్రెండ్స్కి ఫ్యాన్ వార్లు చేయడం, నీ హీరో గురించి తప్పుడుగా ఫోటోలు తీసి పెట్టడం, అలాంటి బ్యాచ్.
ఇంటర్నెట్లో స్టార్ట్ అయినాక ఈ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వదిలేస్తే ఇంకా చాలా చేంజెస్ వచ్చినాయి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. డేటింగ్ యాప్స్, ఇంకా డేటింగ్ యాప్స్ గురించి మాట్లాడాలంటే ఒక యాప్ ఓపెన్ చేయగానే డేటింగ్ యాప్ ఫస్ట్ ఆడు నీ నంబరు, ఈమెయిల్ ఐడి అవన్నీ తీసుకుంటాడు. ఎందుకు? వాడికి బోర్ కొట్టినప్పుడల్లా ఒక మెసేజ్ పంపిస్తూ ఉంటాడు, చూడు నీకు ఈ అమ్మాయి లైక్ కొడుతుందేమో చూడు, ఈ అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్గా ఉందేమో చూడు అని చెప్పి తొక్కలో నోటిఫికేషన్లన్నీ పెట్టడానికి. అది చూసి మనం ఏం చేస్తాం, గబగబా ఫోన్ ఓపెన్ చేసేసి ఎవరు అని మనం క్లిక్ చేసినాం అనుకో, వాడు డబ్బులు అడుగుతాడు. ఫర్ సపోజ్ ఎవరైనా అమ్మాయి మన ప్రొఫైల్ చూసి లైక్ కొట్టిందనుకో, ఎవరు ఆ అమ్మాయి అని మనం చూడాలంటే మనం వానికి డబ్బులు కట్టాలి ఫస్ట్. అక్కడ ఏం లేదు, ఒక లైక్ కొట్టుంటుంది అంతే. మనం దానికోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మళ్ళీ 7 రోజులకు ఉంటుంది సబ్స్క్రిప్షన్. మామూలుగా మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 7 రోజుల సబ్స్క్రిప్షన్. 7 రోజుల సబ్స్క్రిప్షన్ నువ్వు ఒక్క అమ్మాయితో మాట్లాడాలంటే 50 రూపాయలు, 5 అమ్మాయిలతో మాట్లాడాలంటే 500. సో ఇట్లా సబ్స్క్రిప్షన్ బేస్డ్, అన్లిమిటెడ్ అని డేటింగ్ యాప్స్ మన దగ్గర నుంచి దొబ్బేసినన్ని పైసలు బ్యాంకులో వేసుకుంటే ఎఫ్డి వచ్చేస్తుంది మనకి. ఒక విల్లా కొనియచ్చు ఆ డబ్బులతో. ఈ డేటింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్కి, ఈ రెండుకి మనం ఎంత దూరంగా ఉంటే మన డబ్బులు అంత ఇంటర్నెట్. అండ్ ఇంకోటి, మామూలుగా మీ పేరెంట్స్ దగ్గర ఫోన్స్ ఉంటే వాళ్ళకి డైలీ ఒక స్పామ్ మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో 5,000 పడ్డాయి, మీకు 30 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. పేరెంట్స్కి అయితే తెలియక ఒక్కొక్కసారి క్లిక్ చేస్తూ ఉంటారు వాటిని. మనకు తెలుసు అవి స్పామ్ కాల్స్ అని, స్పామ్ మెసేజెస్ అని. సో కొంతమంది ఎలాంటి బ్యాచ్ ఉంటారంటే వాటిలో కూడా ఆ లింకులు కాపీ చేసి వాట్సాప్లో పెడతా ఉంటారు. చూసిన కొంతమందిని, అంటే నువ్వు ఇంతమందికి ఈ లింక్ని షేర్ చేస్తే వాళ్ళు క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో ఇలాంటివి కూడా ఉంటాయి ఇంటర్నెట్లో. సో సచ్ ఫేక్ కంటెంట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇంటర్నెట్లో. ఒకప్పుడు యూస్ఫుల్ కంటెంట్ ఉండేది, ఇంపార్టెంట్ వాటికి మాత్రం ఇంటర్నెట్ వాడేటోళ్ళు. ఇప్పుడు ఏ చెంత వేయడానికైనా, ఏ పెంట వేయడానికైనా, ఫర్ సపోజ్ కుక్కకు మోషన్స్ అయ్యి 3 రోజుల నుంచి వెళ్ళకపోయినా వీడియో చేసి పెడుతున్నారు ఇప్పుడు. అలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది, ఇన్స్టాగ్రాము, ఫోను అన్నీ డిలీట్ చేసేసి ఒక వారం రోజులు ఏ హాస్పిటల్ ఉన్నా జాయిన్ అయిపోయి ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది అనిపిస్తుంది. బయట ఉంటే మళ్ళీ మనకి ఎవడో ఒకడు ఇన్స్టాగ్రామ్లన్నా, వాట్సాప్లన్నా రీల్స్ షేర్ చేసి చంపుతూ ఉంటారు. అదే హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఫోన్ పడేసి హ్యాపీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంత బోరింగ్ కొట్టిందా? సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి లవ్ స్టోరీ చెప్తాం మీకోసం. సో వెయిట్ చేయండి.